కానీ ఇన్ని రకాల విజయం కూడా ప్రమాదమే. ఎందుకని ప్రతి చోట ఎక్కడ చూసినా వైసీపీ వాడే కనబడతాడు. లోపం ఏదైనా జరిగితే వైసీపీ ప్రతి ఇక్కడ కింద మున్సిపాలిటీలో లోపం జరిగినా జగనే తిట్టుకోవాలి, ఎందుకు అందరూ వీళ్ళే కదా. పంచాయతీలో తేడా వచ్చినా జగనే తిట్టుకోవాలి, ఎందుకు అంతా వీళ్ళే కదా. అదే మైనస్ అయింది. ఇప్పుడు మేబీ సేమ్ రిపీట్ అవుతుందేమో. ఇప్పుడు మొన్న ఒంటిమెట్ట పులివెందులో చూసినప్పుడు ఓపెన్ రాజకీయం జరిగింది. మహిళలు క్యూ లైన్ లో నుంచొని మొదటి ఎన్నికలు, ఊర్లో వాళ్ళు కాని వాళ్ళు 70% మంది వచ్చి ఓట్లేసిన మొట్టమొదటి ఎన్నికలే. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకేసారి జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఇక పోలీస్ యంత్రాంగము ఇక దౌర్జన్యం అనేది ఏ రూపంలో ఉంటుందో రాబోయే 3 నెలలు చూస్తాం. ఇందులో మాటల్లో వచ్చేటప్పటికి వాళ్లే దుర్మార్గులు, వాళ్లే దుష్టులు అని మాట్లాడడానికి చంద్రబాబు గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, అట్లాగే పోలీసులు ఉంటారు. అంతా కూడా తిమ్మిని బంబిని చేసే పబ్లిసిటీ చూస్తాం రాబోయే 3 నెలలు. ఓవరాల్గా నాకు తెలిసి వాళ్ళు అప్పుడు 80% గెలిచారు, వీళ్ళు 90% గెలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్ళు జిల్లా పరిషత్తులు కార్పొరేషన్లు స్వీప్ చేశారు, వీళ్ళు స్వీప్ చేస్తారు. మున్సిపాలిటీలు అప్పట్లో తెలుగుదేశం ఒక 5 గెలిచినట్టుంది, ఇప్పుడు వీళ్ళకి అది కూడా గెలవనివ్వరేమో, 0 చేస్తారేమో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఇంకా మొరేల్ రాల. వైసీపీ శ్రేణులు ధైర్యంగా తిరగబడి ఎలక్షన్లో పోటీ చేయాలన్న కసి ఉండేటటువంటి టెంపర్మెంట్ ఇంకా కార్యకర్తల నాయకుల్లో కనిపించట్లేదు. కాబట్టి